క్షేత్ర యుద్ధం జరుగుతుంది అనగా అర్జునుడు ఒక్కసారి కొంత విముఖుడైపోతాడు. యుద్ధం చేయాలా, అసలు యుద్ధం అవసరమా, మాధవ నేను యుద్ధం చేయలేకపోతున్నాను, వీళ్ళతోనా నేను ఫైట్ చేయాల్సింది, నాకు వీళ్ళ మీద కక్షలేం లేవు, కానీ అసలు ఈ యుద్ధం చేయాలంటే ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉంటాయి, అసలు ఎంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది, నా చేతులు వణికిపోతున్నాయి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు యుద్ధం చేయడానికి ఏ మాత్రం కూడా అర్జునుడు ఇష్టపడడు. అసలు యుద్ధం ఎందుకు అవసరమా, మనం ఎలాగో ధర్మమే పాటిస్తాం కదా, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అసలు నేను యుద్ధం అనేది చేయను, నా వల్ల కావట్లేదని చెప్పి ఒక రకంగా అర్జునుడు యుద్ధం చేయడానికి ఏ మాత్రం కాసేపట్లో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగా ఇష్టపడడు. వెంటనే కృష్ణుడు అంటాడు, బాబు నువ్వు ధర్మం పాటించినా సరే వాళ్ళు అక్కడ అధర్మం చేశారు, అధర్మానికి శిక్ష అనేది ఒకటి ఉండాలి, లేకపోతే ధర్మం అనేది ఎప్పటికీ జయించదు, నువ్వు ధర్మంగా చేసినా నువ్వు ధర్మాత్ముడు అయినా సరే అధర్మం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, లేకపోతే భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే అప్పుడు ధర్మం నిలబడదు, నువ్వు ధర్మంగానే ఉండు, అధర్మం చేసిన వాళ్ళని శిక్షించు, లేచి యుద్ధం చేయని చెప్తాడు. ఈ పాటకు మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా మాకెవ్వరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు, రాష్ట్రం అభివృద్ధి మాకు చాలా చాలా ముఖ్యం, సరే వాళ్ళు అలా చేసినప్పటికీ కూడా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి, ఇదే ఎక్కడ మాట్లాడినా సరే. అటు అలయన్స్లో ఉన్న కూటమి నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పదే పదే ఇదే మాట చెప్తోంది, ముఖ్యమంత్రి గారు ఇదే మాట, మేమెవ్వరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోము, సరే వాళ్ళు చేశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ కురుక్షేత్రంలో ఆ సీన్ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశం అవుతోంది అంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో అలాగే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఒక సుదీర్ఘమైనటువంటి విశ్లేషణని ఆయన రాశారు, ప్రజల ముందు ఉంచారు. ఈ విశ్లేషణలో ప్రధానంగా ఆయన చెప్పిన అంశాలు ఏమిటంటే ఇవి సంచలనంగా మారాయి. అటు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, పార్టీలో, 3 పార్టీల కేడర్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఏమిటి, 40 ఏళ్ల జీవితంలో 43 ఏళ్ల కెరీర్ ఓవరాల్గా చూసినప్పుడు ముఖ్యమంత్రి గారిది రాజకీయంగా కానీ లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కానీ చూసినప్పుడు ఇంతటి సుదీర్ఘమైన కెరీర్లో ఆయన కేవలం ఎప్పుడూ కూడా ఇన్ని ఆటుపోట్లు సవాళ్లు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎప్పుడు ఎదుర్కొన్నారు, 2019 నుంచి 2024 మధ్యలో, అది గత ప్రభుత్వం జగన్ సర్కార్ హయాంలో ఆయన జీవితంలో చూడనటువంటి ఆటుపోట్లు సవాళ్లు చూశారు. కాకపోతే మరి అది క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు చాలా దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. జగన్ చేసినటువంటి తప్పుల్ని శిక్షించి అఖండ మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని పాలన చేయమని ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చాలా అంశాలు స్పృశిస్తూ రాశారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే 95 సీఎం చూస్తారు, సిబిఎన్ 2.0 ఇట్లా మాట్లాడుతున్నారు. నేనేంటంటే చూపిస్తాను 3.0. ఇదంతా మామూలు వ్యవహారం కాదు, 95 సీఎం రీపీట్ అవుతుంది చూస్తారని అంటున్నారు. ఇది కూడా బాగానే ఉంది, కానీ అక్కడ 95 సీఎం ఎవరికి కనిపించడం లేదు, 2004 సీఎంఏ కనిపిస్తున్నారు. 2004లో కూడా నేను ఆంధ్రప్రదేశ్ సీఈఓ అవుతా, లేకపోతే అభివృద్ధి చేస్తా, కంపెనీలు తీసుకొస్తా, పెట్టుబడులు తీసుకొస్తా అని అనుకున్నారు. కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో ఆ డిస్కనెక్షన్ వచ్చేసింది, ఆ కనెక్షన్ మిస్ అయిపోయింది. అది గమనించకపోయేసరికి ఏం జరిగింది, ఫలితాలు అవన్నీ చూశారు. 95 సీఎం లాగా ఇప్పుడు లేరు, చెప్తున్నారే పరిమితం అవుతున్నారు. 2004 సీఎంఏ కనిపిస్తున్నారు. కొంత చెప్పేదానికి జరిగేదానికి చేసేదానికి పొంతం లేదు అంటూ కూడా కొన్ని అంశాలను స్పృశించారు. ఇదే కాకుండా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిలో ఒక మార్పు రాలేదు, కేవలం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వేరుంటుంది, రాజకీయంగా కూడా ఒక తంత్రం అనేది ఉంటుంది. ఒక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కేవలం ప్రభుత్వము పాలనే కాకుండా రాజకీయాన్ని కూడా అదే స్టైల్లో సమన్వయం చేసుకోవాలి, పార్టీని క్యాడర్ని, అది ఎక్కడో కొంత లోపించినట్టుందిగా అనేది కొంత విశ్లేషించారు. అలాగే రాజకీయ తంత్రం సరిగ్గా చేయకపోయినా, ప్రత్యర్థుల్ని కట్టడి చేయకపోయినా కూడా అది మంచితనం కింద ఉండదు, చేతగానితనం కింద ఉంటుంది అంటూ కూడా కొన్ని అంశాలను స్పృశించారు. అలాగే శ్రేణులు గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడుతున్నారు, మరి అవి ఎందుకు కనిపించడం లేదు అంటూనే ఆ విషయాల్ని విశ్లేషించారు.
అలాగే యంత్రాంగం విషయంలో కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. యంత్రాంగం కలుషితం అయిపోయిన మాట వాస్తవమే. మీరు గత జగన్ సర్కార్లో చూస్తే అధికారులు ఒక రకంగా చొక్కాలు చింపేసుకుని అసలు మొత్తం ఇంకొక 30-40 ఏళ్ళు జగన్ గారే ఉంటారన్నట్టుగా రూల్స్ కూడా మర్చిపోయి ప్రవర్తించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో అటువంటి పరిస్థితి ఏం కనిపించటం లేదు. వీరు చెప్పేదానికి అధికారులు వ్యవహరిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నంగా ఉంది. ఇది కొంత ఎక్కడో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పట్టు చిక్కలేదా, లేకపోతే గ్యాప్ ఏదన్నా ఉందా అనేది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఎందుకు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 840 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఏది పోలవరం నిర్వాసితులకి సంబంధించిన డబ్బులు. కనీసం ఇది జలవనరుల శాఖకి మంత్రికి తెలియకపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా ఉంది. అంటే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమన్నా గ్యాప్ ఉందా, గ్రిప్ లేదా, అధికారులకి వీళ్ళకి కోఆర్డినేషన్ గ్యాప్ ఉందా అనేది కూడా యంత్రాంగం విషయంలో కనిపిస్తోంది. అలాగే ఇదే కాకుండా శాసనసభ సభ్యుల విషయంలో కూడా వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. కడప జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విమానాశ్రయానికి సంబంధించిన పనుల విషయంలో వ్యవహరించిన తీరు, లేకపోతే ఆ బరితెగింపుని కూడా ఆయన మాట్లాడుతూ గత జగన్ సర్కార్లో కూడా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఇష్టం వచ్చినట్టు ఇలాగే ప్రవర్తించారు. అసలు శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే నెల్లూరు వరకు ఎక్కడా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే శాసనసభ్యుల మీద కట్టడి తీసుకున్న పరిస్థితులు లేవు. మేము ఆ రోజు కూడా ఆంధ్రజ్యోతి చెప్పాము, కానీ ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు, ఒక భయం లేదు, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు ప్రవర్తించారు. ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళింది. అది ఆఖరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది, ఇది మీరు గెలవడానికి ఎలా కారణమైంది, ఇవన్నీ కూడా చెప్తూనే ఇన్ని విషయాలు మాట్లాడుతూ కూడా అసలు మీరు వ్యవహరిస్తున్న తీరు 7 నెలల్లో కూటమికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజల్లో అంత సంతృప్తికరంగా వెళ్ళటం లేదు. క్యాడర్ కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హై. సరే, రాజకీయ కక్ష సాధింపులు తీసుకోము అన్నదాన్ని స్వాగతించాల్సిందే, అది కరెక్ట్ అంశం. కానీ తప్పులు కనిపిస్తున్నా లేకపోతే ఆధారాలు ఉన్న విషయాల్లో కూడా మీనమేషాలు లెక్కించడం, లేదా కొంత ఏదో తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని ఇలా సుదీర్ఘమైన ఒక్కొక్క అంశాన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ, పాలన కానీ, పార్టీ పరంగా కానీ, రాజకీయంగా కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, క్యాడర్ అల్లో ఏముంది, ఎటువంటి చర్చ జరుగుతుందో ఒక సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరికీ ఒకటి అనిపిస్తుంది, ఆహా మీకేంటంట అని. ఇక్కడ నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఓపెనింగ్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు మా వల్ల కాదు యుద్ధం అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా ఇక్కడ కృష్ణుడు అనే పాయింట్ కాదు, కానీ మంచి చెప్పు, మంచి చెయ్యి, మంచి మాట్లాడు, ఇది సామాన్యంగా ఎవరైనా సరే ఫాలో అయ్యేదే. ఇక్కడ కూడా ఏబిఎన్ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల సంస్థలు కానీ, లేదా రాధాకృష్ణ గారి ఫిలాసఫీ కానీ ఇదే, మంచి చెయ్యి, మంచి చెప్పు, మంచి మాట్లాడు. ఎందుకంటే ఇదే విషయాలు మేము గతంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా చెప్పాం, ఇలా జరుగుతోంది, పాలన ఇలా ఉంది, లేదా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇవి సమీక్షించుకోండి అని మేము వైసీపీకి చెప్పాం, జగన్ సర్కార్కి చెప్పాం. సరే, వినడం వినకపోవడం పాలకుల ఇష్టం, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ పాలన, ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ మాకు టీడీపీనా వైసీపీనా, లేదా మేము టీడీపీ పక్షాన వైసీపీ పక్షాన కాదు, మేము ఎవ్వరి పక్షాన కాదు, మేము ప్రజల పక్షం, మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజలు మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలని కోరుకునే ఫిలాసఫీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు. ఆ ఫిలాసఫీతోనే ఈ జరుగుతున్న 7 నెలల కూటమి పరిపాలనలో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు కానీ, లేదా వ్యవహరించిన వ్యవహారాలు కానీ అన్నీ మాట్లాడి సుదీర్ఘంగా ఆయన విశ్లేషణ ఇచ్చినప్పుడు మాది ప్రజల పక్షమే, మేము ప్రజల కోసం ఇవన్నీ చెప్తాం కాబట్టి తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. అల్టిమేట్గా వి రిపోర్ట్, యూ డిసైడ్, ఇది మా నినాదం. కాబట్టి ఈ అంశంపై 2 రాష్ట్రాల్లో సుదీర్ఘంగా ఆయన రాసినటువంటి వ్యాసం కానీ, లేదా వీకెండ్ కామెంట్ పై ప్రసారమైన ఎడిటోరియల్ పై కానీ చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు, లేదా టీడీపీ